ప్రతి నెల 1వ తారీఖుని సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల గడపకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామపురంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. తొలుత రామాపురం చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నల్లమెల్లి మూడారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ అధికారి ఎం నాగలత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ రెడ్డి, టి సుధాకర్ రెడ్డి, తాడి గంగిరెడ్డి, పి శ్రీనివాస్, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ, మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల 1వ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు 1వ తేదీ మేము వచ్చినటువంటి సాయంత్రం 6 గంటల వరకు టైం ఉన్న 98% పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇది నిబద్ధత, ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా పనిచేస్తుంది. సుపరిపాలనకి ఇది నాంది పలుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఉంటూ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము పూర్తిగా ఇవాళ అందుబాటులో ఉండి పనిచేయడం జరుగుతుంది.